నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ మాసం 3వ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మేషరాశిలోనే భరణీ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. 2వ పాదం నుండి కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు కూడా ఈరోజు చంద్రుడు సంచరించడం జరుగుతుంది. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక చంద్రుడు భరణీ నక్షత్రం మీద అంటే శుక్రుడు అధిపతి, రవి మీద కృత్తిక అంటే రవి మీద అధిపతి రవి. ఇక మేషరాశి అధిపతి కుజుడు. వీరు ముగ్గురు కూడా ఖగోళంలో వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. ఇది ఆ 3 ప్లానెట్లు. వీరు ఇతర గ్రహాల దృష్టి సమ్మేళనంతో ఈ చంద్ర ఆధారిత ఫలితాలు ఈరోజు ద్వాదశ రాశుల వారికి చెప్పడం జరుగుతుంది. దానికి పరిహారాలు కూడా సూచించడం జరుగుతుంది. ఇక్కడ పరిహారాలు అంటే యజ్ఞ యాగాదులు, క్రతులు ఇవన్నీ కాదు. సింపుల్గా ఆ రాశ్యాధిపతి బలంగా ఉంటే బలం కోసం, ప్రతికూలంగా ఉంటే ప్రతికూల తగ్గించటానికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది అనేది మాత్రమే సూచించడం జరుగుతుంది. ఇవి గోచార అంచనాలు మాత్రమే. జన్మ జాతకం నుండి నిశ్చితంగా చూడాల్సి ఉంటుంది వేరే. ఇక ఖగోళంలో గ్రహాలు అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం. కర్కాటక రాశిలో గురువు సంచరిస్తున్నాడు. అంటే కాలపురుష కుండలిలో మేషం నుండి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. తులారాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. ఇక వృశ్చిక రాశిలోనే రవి, కుజ, శుక్ర సంచరిస్తున్నారు. ఇక కుంభరాశిలో రాహు సంచారం చేస్తున్నాడు. ఇక మీనరాశిలో రుజుమార్గంలోకి వచ్చిన శని సంచరిస్తున్నాడు. ఇది ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు ఈ పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ స్థానాలు వారి లగ్నాలు రాశుల నుంచి ఏ ఏ భావాలకు వస్తాయో చూసుకుని, ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో చూసి, ఈ చంద్రుడు ఏ లగ్నం ఏ నక్షత్రం మీద ఉన్నారు ఆ నక్షత్రాల వారికి ఎక్కువగా చంద్ర ప్రభావాలు ఉంటాయి. మిగతాయి కుదించి చెప్పడం జరుగుతుంది. ఇది గోచార అంచనాలు ఒకరోజుకు కాబట్టి. మిగతా గ్రహాల ఫలితాలు కూడా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. చంద్ర ఆధారిత ఫలితాలు మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా వస్తాయి. ఆయా నక్షత్రాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఇది ప్రేక్షకులు గమనించగలరు. అయితే ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు మేషరాశిలోనే సంచరిస్తున్నాడు. అది చెప్పుకున్నాము. ఏ నక్షత్రంలో సంచరిస్తున్నారు, ఎక్కడ సంచరిస్తున్నారు వాళ్ళు వృశ్చిక రాశిలో అని కూడా. అయితే ఈ మేషరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏవి అనుకూలంగా ఉన్నాయి, ఏవి అనుకూలంగా లేవు ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి చతుర్థంలో గురువు అనుకూలంగా లేడు, పంచమంలో కేతు అనుకూలంగా లేడు, ఇక సప్తమంలో బుధుడు అనుకూలంగా లేడు, అష్టమంలో కుజ, రవిలు అనుకూలంగా లేరు. ఇక అష్టమంలో కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి శుక్రునికి. ఇక 11లో కుంభరాశిలో రాహు అనుకూలిస్తున్నాడు. 11లో ఇప్పటి వరకు ఈ 2 గ్రహాల అనుకూలతలే ఉన్నాయి. ఇక 12లో వ్యయస్థానంలో శని సంచారం అనుకూలం కాదు ఈ మేషరాశి వారికి. కాబట్టి వీరికి అనుకూలతలు తక్కువ ఉంటాయి అనేది చెప్పటం జరుగుతుంది. అయితే అంశాల వారీగా చూద్దాము. ఆరోగ్యం, ఆర్థికం, విద్య ఇలాంటివన్నీ కూడా ఏవైతే మన లైఫ్లో ప్రాముఖ్యంగా వహించేది ఒకరోజు ఫలితాలే ఇవి. కాబట్టి క్లుప్తంగా చెప్పటం జరుగుతుంది. ఇక ఆర్థిక విషయాలకు వస్తే కనుక ఈ మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కానీ ఖర్చులు పెరిగే అవకాశం బాగా ఉంది కాబట్టి వాటిని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా ఆర్థిక స్థితి కోసం. ఇక ఆరోగ్యం అయితే కనుక చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా కంటి సంబంధిత లేదా తలనొప్పి, విశ్రాంతి అనే వాటి సూచిస్తుంది. కాబట్టి కొంత విశ్రాంతి అవసరం అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక విద్యార్థులకైతే మాత్రం వీరికి ఈరోజు ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. మరింత కష్టపడాల్సి ఉంటుంది ఈరోజు అనేది. పంచమంలో కేతువు సంచారం కొంచెం ఏకాగ్రత కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది.
ఇక వ్యాపార పరంగా చూస్తే గనక ఈ మేషరాశి వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికైతే ఇది మంచి సమయం కాదు అనేది సూచిస్తుంది ఈరోజు. అయితే సంబంధాలు విషయాలు కుటుంబ సభ్యులతో కూడా చిన్నపాటి వివాదాలు జరగవచ్చు. ఈరోజు సహనంగా ఉండాలి మేషరాశి వారు అనేది సూచిస్తుంది. మేషరాశి వారికి సహజంగానే కోపం ఎక్కువ కొద్దిపాటి. అయితే వృత్తి ఉద్యోగాలు చూసుకుంటే కనుక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా అక్కడ పని ఒత్తిడి ఎక్కువగా, పని భారం పెరుగుతుంది అనేది సూచిస్తుంది. ఇక పై అధికారులు అయితే సపోర్ట్ ఉంటుంది, అయినా కానీ పని ఒత్తిడి భారం ఎక్కువ అవ్వచ్చు. దాన్ని నియంత్రించుకోవాల్సిన, దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేసుకోవాలి కొంచెం ఓపికతో. ఇక కోర్టు కేసుల విషయాలు ఏమైనా ఉన్నాయా ఈ మేషరాశి వారికి అంటే, ఉన్నవారికి పురోగతి ఉంటుంది. అంటే ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న కేసు కొంచెం కదలవుతాయి, కానీ వెంటనే ఫలితాలు వస్తాయని కాదు దాని అర్థం. కొంచెం ప్రయత్నాలకి ముందుకు సాగటానికి అవకాశం ఉంది ఈరోజు. ఇక ప్రయాణాలకైతే ఈరోజు ఈ మేషరాశి వారికి అనుకూలంగా లేదు అనే చెప్పాలి. వీలైతే వాయిదా వేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాలు కూడా ప్రతికూలంగా ఉంది ప్రయాణాలు. ఇక విదేశీ సంబంధిత విషయాలు, ఆ విషయాలకు వెళ్తే కనుక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేసుకునే వారికి వారి ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి ఈరోజు. అంత వ్యతిరేకతలు లేకపోయినా కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటాయి అనేది సూచిస్తుంది ఈరోజు. అంత అనుకూలతలు ఏమీ లేవు. ఇక ఆస్తి సంబంధిత విషయాలు, కొనుగోలు, అమ్మకాలు, ఈ విషయాలకు సంబంధించి ఈ మేషరాశి వారికి అమ్మకాల విషయాల్లో అయితే కనుక ఈరోజు ఆచితూచి వ్యవహరించాలి, అంత లాభదాయకంగా లేదు అనేది సూచిస్తుంది. ఈ విధమైన ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూలతలే చాలా తక్కువగా ఉన్నాయి చంద్ర ఆధారిత ఫలితాలు ఈరోజు మేషరాశి వారికి. కాబట్టి వీరు ఈ ఆటంకాలకి దుర్గాదేవిని పూజించండి. ఓం దుం దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించడం మంచి జరుగుతుంది అనేది ఆశిద్దాం. ఇక వృషభ రాశి, ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు వ్యయ స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. అంటే ఈ వృషభ రాశి వారికి అనుకూలించే గ్రహాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. తృతీయంలో గురువు వృషభ రాశికి కూడా అనుకూలం కాదు, చతుర్థంలో కేతువు కూడా కాదు, 6లో బుధుడు కూడా కాదు, అనుకూలం లేదు. ఇక 7లో కుజ రవిలు కూడా శుక్రుడితో సహా అనుకూలం కాదు. ఇప్పటి వరకు 6 గ్రహాలు అనుకూలం కాదు. అయితే వృషభ రాశి వారికి దశమంలో రాహు సంచారం, అది కూడా ప్రతికూలతలనే చూపిస్తుంది మ్యాక్సిమం. ఇక 11లో రుజుమార్గంలోకి వచ్చిన శని మాత్రం పూర్తి స్థాయిలో ఈ వృషభ రాశి వారికి అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు. అయితే చంద్రుడు అసలు అనుకూలమే కాదు, మూలకారకుడు, ఈరోజు వారికి అనుకూలం కాదు. కాబట్టి ఈ అంశాల వారీగా ఫలితాలు ఎలా ఉంటాయి, హెచ్చుతగ్గులు ప్రతికూల శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇక ముందుగా ఆరోగ్యం విషయాలు, ఆర్థిక విషయాలు 1 by 1 చూస్తే, ఆర్థిక విషయాలకి ఊహించని ధనలాభాలు లేదా ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుంది అనేది సూచిస్తుంది. ఎందువల్ల అష్టమాధిపతి గురువు తృతీయంలో సంచారం చేస్తున్నాడు. ఆకస్మిక ధనలాభాలు సిబ్లింగ్స్ వల్ల కానీ, తోబుట్టువుల వల్ల కానీ, స్నేహితుల వల్ల కానీ, ఎవరైనా తెలిసిన వారి దగ్గర వారి నుండి వీరికి ఆర్థిక సహాయం అందొచ్చు ఈరోజు. దానికి అనుకూలతలు ఉన్నాయి. ఇక ఆరోగ్యం అయితే కనుక మెరుగుపడుతుంది, కొద్దిపాటి ఆరోగ్యం అనేది చెప్పచ్చు. దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది ఈరోజు అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక విద్యార్థులకైతే కనుక అనుకూలమైన సమయం, చదువులో బాగా రాణిస్తారు ఈరోజు, వారికి ప్రతికూలత లేదు విద్యార్థులకి. ఇక వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు, అగ్రిమెంట్స్, న్యూ అగ్రిమెంట్లు ఎంటర్ అవటానికి ఈరోజు అంతా కూడా కుదురుతాయి అనేది చెప్పచ్చు. ఇక కుటుంబ సంబంధాల విషయాల్లో అయితే కనుక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది, భాగస్వామితో సత్సంబంధాలు బాగుంటాయి, ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి. ఇక వృత్తిలో ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ మార్పుకి కూడా ఇది మంచి సమయం. ఎప్పటి నుంచో ఉద్యోగం మారాలనుకున్న వారికి కానీ, బదిలీలు అవ్వాలి అనుకున్న వారికి కానీ ఇది ఈరోజు వాటి ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది. అంటే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేస్తుంది ఇదే రోజున అని కానీ, ట్రాన్స్ఫర్ అయిపోతారు అని కాదు, ఆ ప్రయత్న విషయాలకి ఈరోజు అనుకూలంగా ఉంది. ఇక కోర్టు కేసులు విషయాలకైతే కనుక ఏమన్నా
ఈ వృషభ రాశి వారికి కోర్టు కేసులు ఉన్న వారు ఎవరైనా అయితే వీరికి ఈరోజు ఎప్పటి నుంచో క్లియర్ అవటానికి ముందున్న బెంచ్ మీదకి ముందున్న కేసులు ఏవైనా ఉంటే కనుక వీరికి ఈరోజు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశం అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక జన్మ జాతకం నుండి ఆ గ్రహాలు ఆ స్థానాలు దశలు కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కోర్టులో తీర్పు వచ్చేస్తుంది అన్నారు, రాలేదు అని కాదు. జన్మ జాతకాన్ని బట్టి కూడా ఇంకా అక్కడ కూడా కొన్ని చూడాల్సిన అంశాలు ఉంటాయి. ఇక ప్రయాణాలు అయితే కనుక ఈ వృషభ రాశి వారికి ఈరోజు విజయవంతం అవుతాయి, సానుకూలంగా ఉందని చెప్పచ్చు ప్రయాణాల విషయాల్లో. ఇక విదేశీ సంబంధిత విషయాలు వ్యవహారాలు ఎలా ఉన్నాయి అంటే కనుక వాటిల్లో కూడా మంచి ఫలితాలే ఉన్నాయి ఈరోజు ఈ వృషభ రాశి వారికి. ఇక ఆస్తి సంబంధిత విషయాలకి కొన్ని కొత్త ఆస్తి కొనుగోలుకు కానీ వాటి విషయాలకు కానీ ఈరోజు వీరు ఆలోచిస్తారు అనేది సూచిస్తుంది. ఈ విధమైన అనుకూలతలు ఎక్కువే ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి ఈరోజు. ఇంకా మంచి అనుకూలతలకి ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం, శుక్రవారం నాడు తెల్లని వస్త్రాలు ధరించడం కూడా చాలా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం. ఇక తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు 11వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది, అంటే లాభస్థానం. ఇక మిగతా గ్రహాలు ఏమి అనుకూలిస్తున్నాయి అంటే కనుక ద్వితీయంలో గురువు అనుకూలిస్తున్నాడు, ధనస్థానం కారకుడు కాబట్టి ఆ విషయాలకి చూద్దాము ఎంతవరకు వాటి విశేష దృష్టిలు వేటి మీద పడ్డాయో కూడా ఉంటుంది. కొన్ని గ్రహాలకి విశేష దృష్టిలు ఉంటాయి కదా, ముఖ్యంగా గోచారంలో గురువు దృష్టిలు విశేషంగా ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి వాటిని బట్టి ద్వితీయానికి అనుకూలంగా ఉన్నాడు, తృతీయంలో కేతు అనుకూలంగా ఉన్నాడు, పంచమంలో బుధుడు మిశ్రమంగా అనుకూలంగా ఉంటాడు. ఎందుకు? మిత్రక్షేత్రంలోనే ఉన్నాడు. పంచమంలో కొన్ని విషయాలకి సృజనాత్మకతకి వాణిజ్యాలకి కూడా బుధుడు మంచి అనుకూలం ఇస్తాడు అక్కడ. అయితే 6లో కుజుడు అనుకూలంగా ఉన్నాడు, రవి అనుకూలంగా ఉన్నాడు. ఒక్క శుక్రుడు మాత్రం కొంచెం అనుకూలతలు లేవు ఈ మిథున రాశి వారికి. అయితే నవమంలో రాహు అనుకూలంగా లేడు, దశమంలో శని కూడా అనుకూలంగా లేడు. ఇది గ్రహాల స్థితి. మేజర్గా కొన్ని గ్రహాలు అయితే అనుకూలంగా ఉన్నాయి, గురువు అనుకూలంగా ఉన్నాడు. అయితే అంచనాలు ఎలా ఉన్నాయో ఒక రాశి వైజ్గా అన్ని రంగాల వైజ్గా కూడా చూద్దాం. ఆర్థికంగా చూద్దాం. ఫస్ట్ ఆర్థికంగా అయితే కనుక ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు, వాటికి జోలికి పోకూడదు. ఇక ఆరోగ్య విషయం అయితే కనుక చర్మ సంబంధిత సమస్యలు లేదా అలర్జీలు వచ్చే అవకాశం అయితే ఈరోజు ఉంది. పరిశుభ్రత ముఖ్యంగా పాటించండి అనేది చెప్తుంది గోచారంలో. ఇక విద్యార్థులైతే కనుక చదువుపై శ్రద్ధ పెట్టడం ఈరోజు వీరికి కష్టమవుతుంది, ఏకాగ్రత లోపిస్తుంది, స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి మీద, అందుకని ధ్యాస మళ్ళేది ఉంటుంది అనేది సూచిస్తుంది. కాబట్టి వీరి విషయంలో ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి పేరెంట్స్ అనేది చెప్పటం. ఇక వ్యాపార విషయాలు ఎలా ఉంటాయి? వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి, ఇబ్బందులు పడతారు, భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిందే ఉంటుంది. ఏక నిర్ణయం అనేది పనికిరాదు ఇక్కడ అనేది సూచిస్తుంది. ఇక సంబంధాల విషయాల్లో సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు. సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, సామాజిక సంబంధాలు బాగుంటాయి. కానీ కుటుంబంలో మాత్రం చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. సామాజికంగా 7th స్థానాధిపతి కాబట్టి మంచి ఫలితమే ఉంది. కుటుంబంలో 2వ స్థానంలో చంద్రస్థానంలో ఉన్నాడు మిథున రాశికి, కాబట్టి కొద్దిపాటి కుటుంబ సమస్యలు విభేదాలు కూడా రావచ్చు అనేది. అక్కడ 4వ అధిపతి బుధుడు కూడా అక్కడ 6లో ఉన్నాడు, అంత అనుకూలంగా లేడు. 5లో ఉన్నాడు, కొంచెం పర్వాలేదు. కానీ కుటుంబ విషయాలకు మాత్రం కొంచెం చిన్నపాటి విభేదాలు రావచ్చు అనేది సూచిస్తుంది. ఇక వృత్తి కార్యాలయాల్లో ఈ విషయాలకు వచ్చి పనితీరుకు ప్రశంసలు అయితే లభిస్తాయి వీరికి ఈరోజు. కానీ సహోద్యోగులతో మాత్రం చాలా జాగ్రత్తగా మెలగాలి. వారితో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కానీ వారికి మీ మీద కొంత ఇది జలసీ లాంటిది అలాంటివి కూడా ప్రబలే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 6వ అధిపతి కుజుడు కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఈ మిథున రాశి వారు సహోద్యోగులతో. ఇక కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా
అన్నవారు ఈ మిథున రాశి వారికి కొంచెం కేసులన్నీ కూడా జాప్యం అవుతాయి, జరుగుతుంది అనేది వాదనలు ప్రతివాదనలు కూడా వాటిల్లో జాప్యం వల్ల వస్తాయి, లేట్ అవుతాయి అనేది సూచిస్తుంది. ఇక ప్రయాణాలు, స్వల్ప ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అనేది కూడా గోచారంలో వీరికి హింట్ ఇస్తుంది. ఇక విదేశీ సంబంధిత విషయాల్లో అయితే కనుక విదేశంలో ఉన్న బంధువుల నుంచి వీరికి ఈరోజు శుభవార్తలు అనేది అందుకోవచ్చు, అది కూడా ఇండికేషన్ ఉంది. ఆ విషయాలు కూడా అనుకూలంగా ఉంది. ఇక ఆస్తి వ్యవహారాలలో అయితే కనుక ఆలస్యాలు ఉంటాయి. ఆస్తి విషయాలకి ఈరోజు వాటి జోలికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఈరోజు గోచరిస్తున్నాయి. కాబట్టి విష్ణు సహస్రనామం పఠించండి, బుధుడిని బలోపేతం చేయండి, రాశ్యాధిపతిని. బుధవారం నాడు పచ్చని వస్త్రాలు ధరించడం కూడా బుధుడిని బలోపేతం చేయడానికి, బుధుడిని అనుగ్రహం పొందటానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అనేది చెప్పబడింది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు దశమ స్థానంలో చంద్ర సంచారం. ఇది దశమ స్థానంలో చంద్ర సంచారం అన్నప్పుడు ఇతర గ్రహాలు ఏ విధంగా అనుకూలిస్తున్నాయి ఈ చంద్రుడికి స్థానానికి అనేదానికి, ఈ నక్షత్రాలకి రాశిలోనే గురువు సంచరిస్తున్నాడు. అయితే కొన్ని విశేష దృష్టిల వల్ల కొద్దిపాటి అనుకూలతలు రావచ్చు గురుని సంచారం. ఇక ద్వితీయంలో కేతు అనుకూలంగా లేడు, చతుర్థంలో బుధుడు అనుకూలిస్తున్నాడు, పంచమంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు వృశ్చిక రాశిలో. ఇక కుజ రవిలు మాత్రం అనుకూలంగా లేరు. ఇక కర్కాటకానికి అష్టమంలో రాహు సంచారం అనుకూలంగా లేదు, నవమంలో శని సంచారం అనుకూలంగా లేరు. అంటే గ్రహ అనుకూలతలు కొద్దిపాటి తక్కువే ఉన్నాయి, అలాగే చంద్రబలం కూడా తక్కువే ఉన్నది అని చెప్పచ్చు ఈ కర్కాటక రాశి వారికి. అయితే పరిస్థితులు కొంచెం మిశ్రమంగా గోచరిస్తున్నాయి. కొన్ని విషయాలు మెరుగ్గా ఉంటాయి, కొన్ని విషయాలు అధమంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి చూస్తే కనుక మెరుగ్గా ఉంటుంది. ఎక్కువగా ఈరోజు పొదుపుపై దృష్టి పెడతారు కాబట్టి ఆర్థిక పరిస్థితి స్థిమితంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక కర్కాటక రాశి వారికి తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఈరోజు అనేది సూచిస్తుంది. ఎందుకంటే అష్టమంలో రాహు సంచారం కూడా కొంచెం ఇది చూపిస్తుంది అనేది చెప్పచ్చు. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది వీరి ఆరోగ్యంకైతే అనేది చెప్పచ్చు. ఇక విద్యార్థులకైతే కనుక మంచి సమయం ఈరోజు. పరీక్షల్లో ఎవరన్నా ఉత్తీర్ణత కోసం కానీ ఎదురు చూసే వారికి ఆ ఉత్తీర్ణత సాధిస్తారు ఈరోజు. వారికి మంచి ఉత్తీర్ణత ఉంటుంది విద్యార్థులకి అనేది చెప్పచ్చు. ఇక వ్యాపారస్తులకైతే కనుక కొత్త వ్యాపారాలు అయితే నూతన వ్యాపారాలస్తులకి లాభాలు ఉంటాయి అని చెప్పచ్చు. లాభాలు ఆర్జిస్తారు నూతనంగా ఉన్న వారికి అనేది సూచిస్తుంది. ఇక కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు సహకారాలు లభిస్తాయి వీరికి ఈరోజు కర్కాటక రాశి వారికి. వైవాహిక జీవితం సంతోషంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక వృత్తి ఉద్యోగంలో మాత్రం కొద్దిపాటి అనుకూల మార్పులు ఉంటాయి. నవమంలో శని సంచారం వృత్తిలో మార్పులకి అవకాశం కాబట్టి వాటికి అవకాశాలు ఉన్నాయి అనేది గోచారంలో చెప్పడం జరుగుతుంది. అధికారుల ప్రశంసలు అయితే పొందుతారు అనేది సూచిస్తుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి కోర్టు కేసుల్లో విజయం సాధించే అవకాశం ఈరోజు ఉంది అనేది చెప్పచ్చు. 6లో కర్కాటక రాశి నుంచి 6వ స్థానంలో కుజుడు కూడా సంచరిస్తున్నాడు. అక్కడ చంద్ర సంచారం కూడా మేషరాశిలో దీంట్లోనే 10లో సంచరిస్తున్నాడు. కాబట్టి కోర్టు కేసులకు అయితే విజయం సాధించే అవకాశాలు ఈరోజు మెండుగా ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉంటుంది ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక విదేశీ ప్రయాణాలకైతే కనుక ప్లాన్ చేసుకోవచ్చు, కొంచెం మంచిగానే ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి వ్యవహారాలు ప్రయత్నాలకి. ఇక ఆస్తి సంబంధిత విషయాలకైతే గృహ కొనుగోలు విషయాలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలలో అధికంగా శుభ ఫలితాలు, కొద్దిపాటి అననుకూలతలు కూడా ఉన్నాయి. కాబట్టి చంద్రుణ్ణి ఆరాధించటం, సోమవారం నాడు ఉపవాసం ఉండటం లేదా శివలింగానికి పాలాభిషేకం చేయడం కూడా మంచిది అనేది సూచించడం జరుగుతుంది. తదుపరి సింహరాశి.
ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు నవమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఇతర గ్రహాలు బలాబలాలు ఎలా ఉన్నాయి అంటే కనుక రాశిలోనే కేతు సంచారం అనుకూలంగా లేదు, 3లో బుధుడు అనుకూలంగా లేడు, 4లో శుక్రుడు అనుకూలిస్తున్నాడు, రవి కుజులు అనుకూలంగా లేరు. ఇక కుంభరాశిలో సప్తమంలో రాహు అనుకూలంగా లేడు, అష్టమంలో శని అనుకూలంగా లేడు. ఈ సింహరాశి వారికి అష్టమ శని కూడా జరుగుతుంది. అయితే ఈ విధమైన గ్రహానుకూలత కొద్దిపాటి తక్కువగానే ఉంది. చంద్ర సంచారం మాత్రం నవమంలో ఉంది, కొద్దిపాటి అదృష్టం అనేది కలగవచ్చు అనేది సూచిస్తుంది. ఇక గురువు మాత్రం 12వ స్థానంలో వ్యయ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా లేదు. అయితే ఈరోజు ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఆర్థికంగా ధనలాభాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. అంటే అది ఎట్లా ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. దశమంలో శుక్రుని మీద రవి మీద కూడా సంచారం కాబట్టి అక్కడ అనుకూలిస్తుంది. ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. వీరికి సింహ లగ్నానికి బుధుడు అక్కడ 4లో అనుకూలిస్తున్నాడు, చాలా బాగున్నాడు అనేది కూడా దానివల్ల ధనాదాయం బాగుంటుంది, ఆర్థిక స్థితి బాగుంటుంది అనేది నా అంచనా. ఇక ఆరోగ్య విషయాలకు వస్తే కనుక ఆరోగ్యం కూడా బాగుంటుంది, శక్తివంతంగా భావిస్తారు. 6లో రవి కుజులు కూడా 5లో సింహ లగ్నానికి 4లో రవి కుజ శుక్రాలు కూడా సంచరిస్తున్నారు అనేది చెప్పచ్చు. ఆరోగ్యం బాగుంటుంది, శక్తివంతంగా ఉంటారు ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకైతే కనుక చదువులో పురోగతి కనిపిస్తుంది, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అనేది కూడా సూచిస్తుంది సింహ లగ్నానికి. వ్యాపారస్తులకు మంచి లాభాలే వస్తాయి, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు అనేది చెప్పచ్చు. ఏంటంటే అక్కడ చంద్ర సంచారం నవమంలో జరుగుతున్న దాని మీద శుక్రుడి నక్షత్రం మీద రవి నక్షత్రం మీద సంచారం చేయటం వలన ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి ఈ సింహరాశి వారికి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక సంబంధాలు కుటుంబంలో సఖ్యత ఉంటుంది అనేది చెప్పచ్చు. బంధువుల నుంచి అధికారులతో కూడా సంబంధాలన్నీ కూడా ఈరోజు ఏ విధమైన సంబంధాలైనా కానీ మెరుగుపడతాయి వీరికి ఈరోజు అనేది చెప్పచ్చు. జనరల్గా సింహలగ్నం వారికి కొద్దిపాటి సంబంధాల విషయంలో వ్యతిరేకత ఉంటుంది, ఈరోజు అవి కొన్ని మెరుగుపడతాయి అనేది చెప్పచ్చు. కోర్టు కేసుల విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చంద్ర సంచారం దశమంలో ఉత్తమ ఫలితాలే ఇస్తుంది చాలా వరకు అనేది చెప్పచ్చు. మామూలుగా 10కి 11కి కూడా చంద్రుడు బాగా యోగిస్తాడు, అక్కడ ఉన్న నక్షత్రాలు కూడా అట్లానే ఉన్నాయి. ఇక రాశ్యాధిపతే అక్కడ చంద్ర సంచారం, రాశ్యాధిపతి మీదే చంద్ర సంచారం జరుగుతుంది. ఇక విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా విజయం సాధిస్తారని చెప్పచ్చు. ప్రయాణాలు చేయవలసి ఉంటుంది, అవి అనుకూలంగానే ఉంటాయి. విదేశీ వ్యవహారాలలో ఏ విషయాలైనా సరే ముందుకు సాగుతాయి, సజావుగా విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఇక ఆస్తి వివాదాలు అయితే ఏమన్నా ఉంటే కొద్దిపాటి అవి ఈరోజు పరిష్కారానికి ఉంటే కనుక అనుకూలంగా ఉంటుంది, పరిష్కారం అవుతాయి. ఈ విధమైన అనుకూలతలే సింహరాశి వారికి ఈరోజు గోచరిస్తున్నాయి. కాబట్టి ఇంకా మంచి అనుకూలతలకి కొద్దిపాటి ప్రతికూలతలకి కూడా సూర్య భగవానుడిని ఆరాధించండి. ప్రతిరోజు సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించడం, ఆదిత్య హృదయం పఠనం చేయడం చాలా మంచిది అనేది సూచించడం. ఇక కన్యారాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అష్టమంలో ఎవరి నక్షత్రం మీద? వ్యయాధిపతి నక్షత్రం రవి మీద జరుగుతోంది, ద్వితీయాధిపతి శుక్రుడి మీద జరుగుతోంది కన్యారాశికి. అంటే భాగ్యస్థానాధిపతి ద్వితీయ స్థానాధిపతి కూడా దాని మీద కూడా జరుగుతోంది. కానీ నా అష్టమ సంచారం అనేది కొంచెం చంద్రుడికి అది కన్యారాశికి అష్టమం అయింది, దుస్థానం కింద ఉంటుంది కాబట్టి దాన్ని అంత కన్సిడర్ చేయాల్సినది ఉండదు అనేది సూచించడం జరుగుతుంది. ఇక వివరాలు చూద్దాము ఎలా ఉంటాయో అనేది. ఇతర గ్రహాలు ఏమి అనుకూలిస్తున్నాయి వీరికి? ద్వితీయంలో రాశ్యాధిపతి బుధుడు సంచారం అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు, కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. ఇక ఎదురుగుండా కుజ చంద్ర సంచారం ఉంటుంది, ద్వితీయం మీద ఆస్పెక్ట్ ఉంటుంది. ఇక 3లో కుజుడు అనుకూలిస్తున్నాడు, అక్కడ
మూడులో కొద్దిపాటి కుజుల అనుకూలతలు ఉంటాయి. రవి అనుకూలతలు ఉంటాయి. శుక్రుని అనుకూలతలు ఉంటాయి. 3 గ్రహాలు కూడా అనుకూలతలు ఈ కన్యారాశి వారికి మిశ్రమంగా ఉంటాయి అని చెప్పచ్చు. ఇక 6లో రాహు సంచారం అనుకూలం. ఇక 7లో శని సంచారం అనుకూలం కాదు. ఇక ఈ కన్యారాశి వారికి లాభస్థానంలో గురు సంచారం జరుగుతున్నది, అనుకూలం అని చెప్పచ్చు. కాకపోతే ఆ గురుని విశేష దృష్టిలు వేటి మీద పడుతున్నాయో దానిని బట్టి కూడా కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు కూడా కొన్ని విషయాలకు ఉండొచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆర్థికంగా అయితే కొంత ఈరోజు వీరు ఇబ్బంది పడతారు అనేది సూచిస్తుంది. ఎందుకంటే కన్యారాశి నుంచి ద్వితీయంలో బుధుడు సంచారం జరుగుతుంది. బుధుని మీద ఎవరి దృష్టి లేదు, కానీ బుధుడు ఉన్న నక్షత్రాన్ని బట్టి దానికి కొంత ఇబ్బంది పడతారు అనేది సూచిస్తుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా నిపుణుల సలహా తీసుకోవాల్సిందే, కానీ లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్లు కానీ వాటికి కొంచెం ఈరోజు అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు. అయితే ఇక ఆరోగ్య విషయంలో అయితే కనుక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం అనేది చూపిస్తుంది. ముఖ్యంగా వీరు జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. ఈ కన్యారాశి వారికి తరచూ జీర్ణ సంబంధిత సమస్యలు అనేవి డిఫాల్ట్గా కొంచెం చెప్పబడుతుంది, ప్రతిరోజు కూడా చెప్పచ్చు. కొన్నిసార్లు అనుకూలతలు వస్తాయి, కానీ వీరికి జీర్ణ సంబంధిత కన్యారాశి వారికి ఆ బాధలు ఉంటాయి కొద్దిపాటి. వాటి విషయంలో ఫోకస్ పెట్టండి. ఇక విద్యార్థులు చదువులో మరింత కృషి చేయాలి, ఏకాగ్రత ముఖ్యం అనేది కూడా సూచిస్తుంది. ఇక వ్యాపారంలో కొన్ని ఒడిదుడుగులు ఉంటాయి అనేది కూడా సూచిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఈరోజు వీరు అనేది చెప్పాలి. ఎందుకంటే అష్టమంలో చంద్ర సంచారం ఏ విధంగానూ కూడా ఈరోజు చంద్రాధారిత ఫలితాల్లో పెద్ద ఫలితాలు ఉండవు అష్టమంలో చంద్రుడికి అనేది సూచిస్తుంది. కాబట్టి సంబంధాలలో కూడా కుటుంబ సభ్యులతో కూడా మనస్పర్ధలు రావచ్చు. మౌనంగా ఉండటం మంచిది. మామూలుగా అష్టమంలో చంద్ర సంచారానికి కొద్దిపాటి మానసిక వ్యధ, బాధ ఇవి కూడా రావచ్చు. ఇక వృత్తి ఉద్యోగాల్లో కనుక చూస్తే కనుక పని ఒత్తిడి పెరుగుతుంది. సహోద్యోగుల నుండి ఆశించిన సహకారం లభించదు. ఈరోజు అక్కడ కూడా కార్యాలయాల్లో అననుకూలతలే ఎదురవుతాయి. కొద్దిపాటి అననుకూలతలు ఉంటాయి, మరి భీకరంగా భయంకరంగా కాదు. ఇక కోర్టు కేసులలో కూడా ప్రతికూల ఫలితాలు రావచ్చు. వాయిదా వేయడం మంచిది ఈరోజు. ముఖ్యమైన కేసులు ఉన్నప్పుడు ఈరోజు వస్తాయి వాయిదాకి అనుకున్నప్పుడు వాటిని అవాయిడ్ చేయండి. ఈరోజు వాయిదా తీసుకోవటం మంచిది. ఇక ప్రయాణాలు అయితే కనుక అసలు అవుట్రేటెడ్గా వాయిదా వేసుకోవచ్చు, అనుకూలంగా లేదు ఈ కన్యారాశి వారికి. ఈరోజు విదేశీ ప్రయాణాలలో కూడా ఆ వ్యవహారాలలో కూడా కొద్దిపాటి అడ్డంకులే ఎదురవుతాయి, కాబట్టి ఈరోజు వాటిని మానుకోవటం మంచిది అని చెప్పచ్చు. ఆస్తి కొనుగోలు కూడా ఈరోజు సరైన సమయం కాదు. అష్టమ చంద్ర సంచారం మంచిది కాదు. ఇక ఈ విధమైన అననుకూలతలకి ఈరోజు కన్యారాశి వారు గణేశుణ్ణి పూజించండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 టైమ్స్ జపించడం మంచిది. అన్ని అడ్డంకులు తొలుగుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు సప్తమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఈ ఏ గ్రహాలు ఖగోళంలో ఇతర గ్రహాలు సపోర్టుగా ఉన్నాయి అంటే కనుక ద్వితీయంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు. తులా రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి ఆర్థిక సంబంధిత. కానీ వృశ్చిక రాశి కొంచెం వ్యతిరేకమైన దాని స్థలంలోనే ఉన్న శుక్రుడు మాత్రం తన స్థానాన్ని తనే చూసుకుంటాడు మళ్ళీ. కాబట్టి అక్కడ ఆర్థికంగా కూడా మంచి అనుకూలతలే రావచ్చు అనేది అంచనా. ద్వితీయంలో ఇక రవి కుజ అనుకూలంగా లేరు అనేది చెప్పచ్చు. ఇక పంచమంలో రాహు అనుకూలంగా లేడు. కొద్దిపాటి అనుకూలతలే వాణిజ్యానికి అలాంటి వాటికే ఉంటాడు. ఇక ఇక శని మాత్రం పూర్తి స్థాయిలో అనుకూలించవచ్చు. 6లో ఉన్నాడు. 6లో మిత్రుడే కాబట్టి అక్కడ అనుకూలతలు వస్తాయి అనేది శని అనుకూలిస్తున్నాడు. ఇక 10లో గురు సంచారం మిశ్రమంగా ఉంటుంది. 11లో కేతు అనుకూలిస్తాడు. ఇది గ్రహ సంచారం స్థితిగతులు. అయితే కొన్ని మేజర్గా కొన్ని అనుకూలతలే కనిపిస్తున్నాయి, కొద్దిపాటి ప్రతికూలతలు ఉంటాయి. అంశాల వారీగా పరిశీలిద్దాం.
ఆర్థికంగా అయితే ఈ తులారాశి వారికి బాగుంటుంది ఈరోజు అనేది సూచిస్తుంది. అప్పులు అనేది ఆర్థిక స్థితి వీరికి ఈరోజు అప్పులు తీర్చే స్థితిని కల్పిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యం అయితే కనుక స్థిరంగా ఉంటుంది, కానీ భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి అనేది సూచిస్తుంది. ఈ భాగస్వామి 7లో చంద్ర సంచారం, అక్కడ రవి ఉన్నాడు. రవి నక్షత్రం మీద కూడా ఒకటో పాదం మీద చంద్ర సంచారం జరుగుతుంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు భాగస్వామి ఆరోగ్యంపై తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక విద్యార్థులకైతే కనుక మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు. వారికి ఏదన్నా డౌట్స్ ఉంటే కనుక తోటి విద్యార్థులు అంటే కూడా ఉపాధ్యాయుల్ని, టీచర్స్ని హెల్ప్ అడిగి తీసుకుని వాళ్ళు అడ్వైస్ తీసుకుని కొంచెం విద్యార్థులు సవ్యంగా ఉండాల్సిందిగా సూచించడం జరుగుతుంది. ఇక వ్యాపారంలో అయితే కనుక లాభాలు వస్తాయి, కొత్త క్లయింట్లు లభిస్తారు, ఈ విధమైన అనుకూలతలే కనిపిస్తున్నాయి అనేది చెప్పచ్చు. ఇక వైవాహిక జీవితంలో అయితే కనుక కొన్ని సమస్యలు రావచ్చు, చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైన వెసులుబాటు ఉంటుంది. చర్చలకి వెళ్ళి తీసుకుని కోర్టు దాకా వెళ్ళే అవసరం లేకుండా చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి అనేది సూచిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగంలో కనుక మార్పులు అయితే కనుక ఆశించవచ్చు, కొత్త బాధ్యతలు లభిస్తాయి అనేది సూచిస్తుంది. అంటే మార్పులకి తథ్యంగా కనిపిస్తుంది, కొత్త బాధ్యతలు కూడా రావచ్చు అనేది ఉద్యోగస్తులకి సూచిస్తుంది ఈ విధమైన. ఇక కోర్టు కేసులో ఆలస్యం ఉన్నప్పటికీ కూడా మీ వైపు న్యాయం ఉంటుంది అనేది కొద్దిపాటి మీకు ఈరోజు అవగాహన ఇస్తుంది ఈ గోచారం. కోర్టు కేసులు మనకు వస్తుందా లేదా అని తర్జన భర్జన ఉంటుంది. కోర్టు కేసు ఈరోజే తీర్పుకు రాకపోయినా కానీ, ఆలస్యాలు అవుతున్నా కానీ మీ వైపు న్యాయం ఉంటుంది అనేది ఒక అండర్స్టాండింగ్ని మనకి స్పృశించేలా ఈరోజు గోచారం దోహదపడుతుంది అనేది చెప్పచ్చు. ఇక ప్రయాణాలు అయితే కనుక వినోద ప్రయాణాలు చేస్తారు అనేది సూచిస్తుంది. ఇక విదేశీ సంబంధిత విషయాలలో కూడా పురోగతి ఉంటుంది అనేది చెప్తుంది. ఆస్తి అమ్మకానికి ఇది మంచి సమయం అనేది సూచిస్తుంది. ఇక ఈ విధమైన అనుకూలతలే కొద్దిపాటి ఎక్కువగా ఉన్నాయి, 1-2 ప్రతికూలతలు తప్పించి ఈరోజు ఈ తులారాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరు లలితా సహస్రనామం పఠించడం, ఆవుకి బెల్లం తినిపించడం చాలా మంచిది అనేది చెప్పటం, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి 6లో చంద్ర సంచారం అనుకూలంగానే చెప్పచ్చు. అందులో తన సొంత రాశిలోనే చంద్ర సంచారం 6వ స్థానానికి అనుకూలంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక వృశ్చిక రాశిని అనుసరించి 9లో గురువు కూడా అనుకూలం అని చెప్పచ్చు. 10లో కేతువు కూడా అనుకూలిస్తాడు మిశ్రమంగా. 12లో మాత్రం బుధుడు అనుకూలం లేడు. 1 రాశిలోనే శుక్రుడు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. కుజుడు రాశ్యాధిపతి అయినా కానీ రాశికి అనుకూలంగా ఉండడు కుజుడు. 2 రవి కూడా అనుకూలంగా లేడు ఇక్కడ, అది. ఇక 4వ స్థానంలో రాహు అనుకూలంగా లేడు. 5లో శని అనుకూలంగా లేడు. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలితాలు మిశ్రమంగానే గోచరిస్తున్నాయి. కొద్దిపాటి అననుకూలతలే ఎదురవ్వచ్చు. ఇక అంశాల వారీగా పరిశీలిద్దాం. ఆర్థిక విషయాలకు చూస్తే కనుక ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి ఈరోజు. ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదాలకు అవకాశం ఉంది. ఈరోజు ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఈ డ్రైవింగ్ అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై మాత్రం దృష్టి పెట్టాలి. వీరికి కొన్ని ఈరోజు జటిలమైన సమస్యలు కానీ, అర్థం కాకపోవటాలు కానీ, ఏదో మొత్తానికి వీరు సమస్యలకు చిక్కుంటారు అనేది ఎదురవుతాయి అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారంలో అయితే కనుక నష్టాలు వచ్చే అవకాశం ఉంది ఈ వృశ్చిక రాశి వారికి. ఈరోజు రిస్క్ తీసుకోకూడదు అనేది సూచిస్తుంది. అయితే సంబంధాలు విషయాల్లో కూడా ఉద్రిక్తత వాతావరణం ఉంటుంది కుటుంబంలో ఈరోజు అనేది సూచిస్తుంది. వాదనలకు దూరంగా ఉండండి. అకాల ఈ వాదనలు వీటికి కూడా కొంచెం దూరంగా ఉండండి. ఈరోజు మనస్తాపానికి కారణం కాకుండా ప్రయత్నించండి. వృత్తి ఉద్యోగాల్లో కనుక పని ఒత్తిడితో పాటు అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది సూచిస్తుంది. అది కూడా అనుకూలం లేదు. కార్యాలయాల్లో కూడా
కోర్టు కేసులు కూడా ప్రతికూల ఫలితాలు రావచ్చు. నిన్న వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది కాబట్టి ఈరోజు కొంచెం ఎదుగు ప్రతికూలతగా ఉంది. ఆ విషయాలు శాంతి చర్చలు జరపడం మంచిది, లేదా కోర్టు కేసులు కొంచెంపాటికి ఈరోజు దూరంగా ఉండటం మంచిది వాటికి. ఇక ప్రయాణాలు అయితే మాత్రం చేయడం ఈరోజు అంత సురక్షితం కాదు, ప్రమాదాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కాబట్టి వాయిదా వేసుకోండి. ఈరోజు దాన్ని నిశ్చింతగా ప్రయాణాలు మానుకోవాల్సి ఉంటుంది. ఇక విదేశాలలో ఉన్నవారు కూడా కొద్దిపాటి వృశ్చిక రాశి వారికి అననుకూలతలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వ్యయస్థానంలో బుధ సంచారం కూడా వ్యయస్థానాన్ని చంద్రుడు చూడటం, ఈ విధమైన కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి అనేది సూచిస్తుంది. ఆస్తి సంబంధిత వివాదాలు అయితే కనుక ఇంకా తీవ్రం అవుతాయి అనేది సూచిస్తుంది. ఈరోజు వీరికి అనుకూలంగా లేదు ఈ ఆస్తి సంబంధిత విషయాలు. ఈ మొత్తానికి ఓవరాల్గా చూస్తే 6లో చంద్ర సంచారం అంటే రాశ్యాధిపతి తన రాశిలోనే 6కి 6 తనే కాబట్టి అంత అనుకూలించట్లేదు. రాశిలోనే కుజ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈ విధమైన అన్ని ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు వీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, ఆరాధించండి, ఎర్రని వస్త్రాలు ధరించండి. మంగళవారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం కూడా చాలా శ్రేష్టం అనేది చెప్పడం జరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించండి. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఇతర గ్రహాలు ఏమి అనుకూలిస్తున్నాయి అంటే కనుక తృతీయంలో రాహు అనుకూలిస్తున్నాడు, చతుర్థంలో శని అనుకూలం లేదు. ఈ ధనుసు రాశి వారికి అష్టమంలో గురు సంచారం కొద్దిపాటి అనుకూలతలు వస్తాయి. వాటి విశేష దృష్టిల వల్ల అష్టమంలో ఈ ధనుసు రాశి వారికి మాత్రం కొద్దిపాటి అనుకూలతలు రావచ్చు అనేది చూపిస్తుంది. ఎందుకంటే అతని సమసప్తమ దృష్టి గురుని దృష్టి ఆర్థిక స్థానం మీద, రెండో ద్వితీయం మీద పడుతుంది. కాబట్టి కొద్దిపాటి అనుకూలతలు గురువుకి బాగుంది అష్టమంలో ఉన్నా కానీ. ఇక నవమంలో కేతు అనుకూలంగా లేడు. ఇక లాభస్థానంలో బుధుడు అనుకూలంగా ఇస్తున్నాడు. వ్యయస్థానంలో మాత్రం కుజుడు, రవి, శుక్ర అనుకూలంగా లేరు. వీరందరూ కూడాను ఇది గ్రహ బలాలు కొద్దిపాటి తక్కువగా ఉన్నా కానీ పంచమంలో చంద్ర సంచారం, అష్టమంలో గురు సంచారం కూడా వీరికి ధనుసు రాశి వారికి కొద్దిపాటి అదృష్టాలను కల్పిస్తుంది అనేది చెప్పచ్చు. అంటే అంశాల వారీగా చూస్తే ముందుగా ఆర్థికంగా అయితే కనుక వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కొత్త ఆదాయ మార్గాలు వనరులు కనిపిస్తాయి అనేది సూచిస్తుంది. పంచమంలో చంద్ర సంచారం వీరికి అనుకూలించింది అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యం అయితే కనుక సాధారణంగా ఉంటుంది, కానీ చిన్నపాటి సమస్యలు రావచ్చు. ఆరోగ్య సమస్యలు వ్యయస్థానంలో ఆరోగ్య రుణ రోగ శత్రు స్థానాధిపతి శుక్రుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇలాంటి కొన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. చిన్నపాటి సమస్యలు అనేదానికి అవకాశాలు ఉన్నాయి గోచారంలో. ఇక విద్యార్థులకైతే మంచి సమయం అని చెప్పచ్చు. ఉన్నత విద్యకు ప్రయత్నాలు చేసేవారు ఎవరైనా ఉంటే ఈరోజు వారి ప్రయత్నాలు ఫలిస్తాయి అనేది దానికి కూడా అనుకూలంగా ఉంది గోచారం. వ్యాపారంలో అయితే కనుక మంచి ఫలితాలు లాభాలు వస్తాయి. విస్తరణకు ప్రణాళికలు వేస్తారు. ఈరోజు వ్యాపార విస్తరణకు అనేది సూచించటం జరుగుతుంది. తృతీయంలో రాహు అనుకూలిస్తున్నాడు బాగానే, వీరు మంచిగా ప్లాన్ చేసుకుంటానికి ఈరోజు బాగుంది అనేది చెప్పచ్చు. ఇక కుటుంబంలో అయితే కనుక సంతోషం ఉంటుంది. ఈరోజు బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. వివాహారాలన్నీ వీటికి అనుకూలంగానే ఉంది గృహంలో, కుటుంబంలో. వృత్తి ఉద్యోగంలో కూడా అనుకూల మార్పులు ఉంటాయి. అధికారుల నుంచి సహకారాలు లభిస్తాయి. వీరికి వృత్తి ఉద్యోగాల్లో బాగుంది. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలకి బాగుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ధనురాశి వారికి ఈరోజు విదేశీ ప్రయాణాలకి కూడా అవకాశం కల్పిస్తుంది ఈరోజు అనేది సూచిస్తుంది. కొత్త ఆస్తి కొనుగోలుకి కూడా ఇది సరైన సమయం అనేది సూచిస్తుంది. ఈ విధమైన అన్ని అనుకూలతలు ఉన్నాయి. ఈ ధనుసు రాశి వారికి చాలా మెరుగైన ఫలితాలే ఈరోజు బాగున్నాయి అనేది సూచిస్తుంది. ఇక దత్తాత్రేయుడిని లేదా సాయిబాబాని పూజించటం, గురువారం నాడు పసుపు వస్త్రాలు ధరించడం చాలా ఉత్తమం, ఇంకా మంచి ఫలితాలకి అనేది చెప్పటం. మకర రాశి. మకర రాశిని అనుసరించి చంద్రుడు 4లో సంచారం చేస్తున్నాడు, చతుర్థంలో. ఇక గ్రహాల పరిస్థితి, ఇతర గ్రహాలు ఎలా ఉంది అంటే కనుక ద్వితీయంలో రాహు అనుకూలంగా లేడు, కానీ రాశ్యాధిపతి తృతీయంలో అనుకూలిస్తున్నాడు. మిశ్రమంగా ఉంటాయి అనుకూలతలు తృతీయంలో కూడా.
ఇక సప్తమంలో గురువు అనుకూలిస్తున్నాడు అనేదానికి కొద్దిపాటి అనుకూలతలే రావచ్చు, కానీ పెద్దగా అవకాశాలు ఏమి లేవు అనేది కూడా చెప్పచ్చు. 7లో 8లో కేతువు అనుకూలం లేదు, 10లో బుధుడు అనుకూలంగా లేడు. కాకపోతే 11లో కుజ రవిలు అనుకూలిస్తున్నారు కొద్దిపాటిగా. 11లో శుక్రుడు కూడా అనుకూలిస్తున్నాడు. ఇది గ్రహానుకూలత కొద్దిపాటి తక్కువగానే ఉందనేది చెప్పచ్చు. ఇక చతుర్థం సంచారం కూడా అంత మేజర్గా అనుకూలతలేమీ ఉండకపోవచ్చు. ఇక అంశాల వారీగా చూద్దాము ఒక్కొక్కటి కూడా. ఆర్థిక పరిస్థితి అయితే కనుక కొంత ఇబ్బంది పడతారు, అప్పులు చేయాల్సి రావచ్చు అనేది సూచిస్తుంది. సో కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం వీరికి. ఈ మకర రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక వ్యాధులు అయితే ఏమన్నా ఉన్నవారు ఉంటే కనుక ఈరోజు అవి తిరగబెట్టే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా. ఆ విషయాల్లో జాగ్రత్త పడండి. ఇక విద్యార్థులు అయితే కనుక చదువులో మరింత కృషి చేయాలి. ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండవు. ఏదన్నా ఉత్తీర్ణత ఫలితాలు ఎదురు చూసేవారు అయితే కనుక ఆ విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులు కష్టపడాలి. ఇక వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులు అయితే కనుక ఈరోజు అవాయిడ్ చేసేయచ్చు. సంబంధాలు కుటుంబంలో కనుక ఉధృత వాతావరణం నెలకొంటుంది అనేది గోచారంలో సూచిస్తుంది. పెద్దల మాట వినడం మంచిది ఈరోజు అనేది చెప్తున్నారు. వారి సలహా సంప్రదింపులు కానీ వారి ఇంటర్ఫీరెన్స్తో కానీ కొద్దిపాటి అనుకూలతలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ మకర రాశి వారికి ఈరోజు కుటుంబంలో. ఇక ఉద్యోగస్తులకైతే కనుక పని ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ విధమైన అననుకూలతలే ఉన్నాయి. 4వ స్థానంలో చంద్ర సంచారం అంటే 10వ స్థానం వృత్తి స్థానం మీద చూపు పడుతుంది. దాంట్లో అక్కడ బుధుడు సంచారం చేస్తున్నాడు, అనుకూలంగా లేదు. కోర్టు కేసులలో కూడా జాప్యం కలుగుతుంది వీరికి అనేది సూచిస్తుంది. ఈరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవటం కూడా ఈ మకర రాశి వారికి కూడా సూచించడం జరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ మకర రాశి వారు అక్కడ ఉన్న వారికి కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఆస్తి సంబంధిత వివాదాలు అయితే కనుక అవి ఇంకా తీవ్రమవుతాయి కొద్దిపాటి, కానీ అనుకూలతలు ఆశించిన వారికి ఆశాజనకమే అవుతుంది ఈరోజు ఆస్తి సంబంధిత విషయాలకు కూడా. ఈ విధమైన అన్ని అననుకూలతలకి ఈరోజు శని భగవానుడిని ఆరాధించటం, శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, పేదలకి సహాయం చేయడం, ఈ విధమైన పరిహారాలు చేసిన కొన్ని ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది ఈ ధనురాశి వారికి, ఈ కుంభరాశి వారికి అనేది చెప్పటం. ఇక కుంభరాశి, ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు తృతీయ స్థానంలో చంద్ర సంచారం. సాధారణంగా చంద్ర సంచారం తృతీయంలో కొద్దిపాటి అనుకూలతలు బాగుంటాయి అనేది చెప్పచ్చు. ఇక మిగతా గ్రహానుకూలతలు వాటి దృష్టిలో ఎలా ఉన్నాయో చూద్దాము. కుంభరాశిలోనే రాహు సంచారం అనుకూలంగా లేదు. రాశ్యాధిపతి ద్వితీయంలో కూడా పెద్ద అనుకూలంగా లేడు. అక్కడ తృతీయంలో ఎవరూ లేరు, చతుర్థంలో ఎవరూ లేరు, పంచమంలో కూడా ఎవరూ లేరు. కాకపోతే షష్ఠభావంలో గురు సంచారం చేస్తున్నాడు. గురువు అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు. ఇక కాకపోతే గురువుని దృష్టి మాత్రం ద్వితీయం మీద తన స్వస్థానం మీద పడుతుంది. అక్కడ కొద్దిపాటి అనుకూలతలు వస్తాయి. తన స్థానం మీద పడుతుంది కాబట్టి గురుని విశేష దృష్టి, నవమ దృష్టి తన ద్వితీయం మీద స్వస్థానం మీద శనిని పట్టుకోవటం జరుగుతుంది అక్కడ బాగానే. కాబట్టి అక్కడ అనుకూలతలు రావచ్చు అనేది అంచనా. చూద్దాము వివరాలకి. తర్వాత కుంభరాశి వారికి సప్తమంలోనే కేతు సంచారం అనుకూలంగా లేదు. నవమంలో బుధుడు కూడా అంత అనుకూలతలు లేవు అని చెప్పచ్చు. దశమంలో మాత్రం రవి కుజులు అనుకూలిస్తున్నారు. ఇక శుక్రుడు అనుకూలంగా లేడు. ఇది గ్రహ గోచార స్థితిగతులు. అయితే కొంచెం పాటి మిశ్రమంగానే ఉన్నాయి. తృతీయ చంద్ర సంచారమే కొంత అనుకూలతలు తెస్తుంది కాబట్టి కొద్దిపాటి మెరుగైన ఫలితాలే ఉండొచ్చు ఈ కుంభరాశి వారికి. ఈరోజు అంశాల వారీగా చూద్దాం. ఇక ఫస్ట్ మేజర్గా ఆర్థికంగా చూద్దాం. ఆర్థికంగా అయితే ఈరోజు బాగుంటుంది అని చెప్పుకున్నాం. గురుని దృష్టి ఉంది అనేది కాబట్టి కొత్త పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు లభిస్తాయి అనేది కూడా సూచిస్తుంది. ఇక ఆరోగ్యం అయితే సాధారణంగానే ఉంటుంది ఈ కుంభరాశి వారికి ఈరోజు. కానీ చిన్నపాటి సమస్య ఏదైనా కూడా కొద్దిపాటి తలెత్తే అవకాశం ఉంది అనేది సూచిస్తుంది కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఆరోగ్య విషయాలకి. ఇక విద్యార్థులకైతే కనుక మంచి సమయం, చదువులో బాగా రాణిస్తారు అనేది చెప్పచ్చు.
ఇక వ్యాపారంలో అయితే కనుక లాభాలు వస్తాయి. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు అనేది సూచిస్తుంది. అంటే నూతనం థర్డ్ మంచి ఆలోచనలు నూతనంగా ఇదివరకు ఉన్న ప్లాన్స్ కంటే కూడా ఇప్పుడు ఏం చేయాలి అనేది కొత్త ఆలోచనలకి ఈరోజు మంచి అనుకూలతలు వస్తాయి. అయితే కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఇక బంధువులతో సత్సంబంధాలు, స్నేహితుల సత్సంబంధాలు, సిబ్లింగ్స్తో సత్సంబంధాలు ఇవన్నీ కూడా ఈరోజు అనుకూలం. వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయి. అధికారుల నుంచి సహకారం లభిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక 10వ స్థానంలో కుంభరాశికి కుజుడు రవి అనుకూలిస్తున్నారు అక్కడ. అంతకు మాత్రాన దానివల్ల కార్యాలయాల్లో కూడా ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. అలాగే కోర్టు కేసుల్లో కూడా సానుకూల ఫలితాలు ఆశించవచ్చు. ఈ గోచారంలో ఫలితాలు అలా ఉన్నాయి. ఇక ప్రయాణాలు అయితే కనుక ఈరోజు వీరు కుంభరాశి వారి ప్రయాణాలు చాలా విజయవంతంగానే సాగుతాయి. ప్రయాణాలు చేసినా కానీ ఇక విదేశీ ప్రయాణాలకైతే కనుక అవకాశాలు ఉన్నవారు ప్రయత్నించేవారు వారికి ఈరోజు మంచి అనుకూలతలే ఉంటాయి. ఇక ఆస్తి కొనుగోలుకి కూడా ఇది సరైన మంచి రోజు అని చెప్పచ్చు. ఇక ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి కుంభరాశి వారికి ఈరోజు బాగుంది అనేది చెప్పచ్చు. ఇంకా మంచి అనుకూలతలకి ఇతరత్ర కొద్దిపాటి ప్రతికూలతలు ఏమైనా ఎదురైనా వాటికి ఆంజనేయ స్వామిని పూజించండి. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించడం ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది ధైర్యాన్ని ఇస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. అంత ఇబ్బందికరంగానే ఉండొచ్చు. ద్వితీయ చంద్ర సంచారం అంత అనుకూలతలు ఉండవు గోచారంలో అనేది ఓవరాల్గా చెప్పచ్చు. ఇక ఇతర గ్రహాల పరిస్థితులు వాటి దృష్టిని బట్టి అంచనాలు వివరాల్లోకి వెళ్ళినాక చూద్దాము. ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఈరోజు. ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంటే రాశిలోనే శని సంచారం జరుగుతుంది అసలు. ఇక పంచమంలో గురు సంచారం మాత్రం కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. 6లో కేతువు కూడా అనుకూలిస్తాడు. కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి ఆ కారకత్వాలకి. ఇక 8లో బుధుడు అనుకూలిస్తాడు చెప్పచ్చు. ఇక 9లో రవి కుజులు అనుకూలంగా లేరు. శుక్రుడు మాత్రం అనుకూలిస్తాడు. ఇలా మిశ్రమంగా ఉన్నాయి గ్రహానుకూలతలు అనేది చెప్పచ్చు. మేజర్గా చంద్ర సంచారం అయితే అనుకూలంగా కొద్ది ఇబ్బందులు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళి చూద్దాము. ముందుగా ఆర్థికంగా చెప్పాలి అంటే కనుక ఈరోజు కొంత ఇబ్బంది పడతారు. ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా అనేది చెప్పచ్చు. ఖర్చులు 2 ద్వితీయ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. వ్యయ స్థానంలో రాహు సంచారం ఖర్చులను పెంచుతాడు. ఈ విధమైన అనానుకూలతలే ఉంటాయి ఈ మీనరాశి వారికి ఈరోజు. ఇక ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం అనేది సూచిస్తుంది. ముఖ్యంగా వీరు నీటికి సంబంధించిన వ్యాధులు ఏదైనా రావచ్చు అనేది బయటపడవచ్చు, లేదా వాటికి కొద్దిపాటి సూచనలు ఏమన్నా రావచ్చు ఈరోజు వాటికి సంబంధించి. ఇక విద్యార్థులు చదువులో అయితే వీరు ఈరోజు మరింత కృషి చేయాల్సి ఉంటుంది. ఏకాగ్రత ముఖ్యంగా ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. అది ఏకాగ్రత లోపం ఉంటుంది ఈరోజు వీరికి విద్యార్థులకి. దాన్ని సరి చేసుకోవాల్సింది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి. ఇక వ్యాపారంలో కనుక నష్టాలు వచ్చే అవకాశం ఉంది మీనరాశి వారికి ఈరోజు. రిస్క్ తీసుకోకూడదు అనేది సూచిస్తుంది. ఇక సంబంధాలు, కుటుంబంలో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. సంబంధాలలో పెద్దల మాట వినడం, వీరు కూడా వారిని ఆశ్రయించుకోవడం అనేది, వారి మాట వినటం ఇద్దరి మధ్య అనేది కూడా ఆ వాతావరణానికి కొంచెం అంత ఉధృతంగా ఉండే ఆ వాతావరణాలు కల్పించవచ్చు ఈరోజు గోచారంలో. ఉద్యోగంలో కూడా వీరికి అనుకూలంగా లేదు. ఈ మీనరాశి వారికి కూడా అధికారుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అనేది సూచిస్తుంది. కాబట్టి వారితో ఆచితూచి వ్యవహరించండి. వివాదాలకి వాదనలకి దిక్కండి. కోర్టు కేసుల్లో కూడా జాప్యం ఉంటుంది, అనుకూలం లేదు. ప్రయాణాలు చేయడం ఈరోజు సురక్షితం కాదు, వాయిదా వేసుకోవాలి. వీరు డ్రైవింగ్లో ఉన్నవారు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనింపులో పెట్టుకోవాలి. విదేశ సంబంధితలో ఉన్నవారు కూడా ఇబ్బందులు పడతారు. ఈ మీనరాశి వారికి విదేశాల్లో ఉన్నవారు కూడా కొద్ది ఇబ్బందులు పడతారు ఈరోజు. అక్కడ వాతావరణానికి కూడా ఈ గ్రహ గోచారం కొద్దిపాటి ఇబ్బందులనే సూచిస్తుంది. ఇక ఆస్తి వివాదాలు కూడా అవే ఇదివరకు లాగానే తీవ్రంగానే ఉంటాయి తీవ్రంగా ఉన్నవారికి. ఇక నివారణాపాయంగా ఈ అననుకూలతలకి ఈ మీనరాశి వారు గురు భగవానుడిని ఆరాధించడం, గురువారం నాడు పసుపు
వస్త్రాలు ధరించడం, పేదలకి సహాయం చేయడం కూడా ఈరోజు మంచిది అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ విధమైన ప్రతికూలతలే మీన రాశి వారికి ఈరోజు ఎదురవ్వచ్చు. కుంభరాశి వారికి బాగుంది, మీన రాశి వారికి బాగోలేదు ఈరోజు అనేది చెప్పచ్చు. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి చాలా వివరణాత్మకంగా గోచార అంచనాలు, చంద్ర ఆధారిత ఇతర గ్రహాల యుతి దృష్టిలతో సమన్వయించి చెప్పటం జరిగింది. సూచన మాత్రంగా కొద్దిపాటి ఆ రాశ్యాధిపతుల్ని బలోపేతం చేయడానికి దేవతారాధన చెప్పటం జరిగింది చేయమని. ఈ విధమైన ఫలితాలకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే, మీరు ఎవరికైనా జరిగితే అది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇది ధన్యవాదములు. సుఖినో భవంతు.